హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మీకు ఆల్రెడీ పైనుంచి కింద వరకు కొన్ని ఫ్లోర్స్ గురించి చెప్పాను. ఇప్పుడు మనం 7th ఫ్లోర్లో ఉన్నాం. సో 8th 9th కూడా కంప్లీట్గా రూమ్సే. సో 7th ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్ ఫుడ్ సెక్షన్, అంటే రెస్టారెంట్స్ అనమాట. ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ కనిపించిన సెక్షన్ బేకరీ సెక్షను. సో కంప్లీట్గా ఫ్రెష్ కాఫీస్, అసలు ఆ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఫ్రెష్ కాఫీ స్మెల్తో అదిరిపోయింది. సో అక్కడ హాట్ కేక్స్ కావచ్చు, పేస్ట్రీస్ కావచ్చు, చాలా ఉన్నాయి. సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత గ్రాండ్ బఫెట్. ఇదే ఈ షిప్ మొత్తంలో అతి పెద్ద రెస్టారెంట్. ఒకేసారి నాకు తెలిసి 700 మెంబర్స్ అబోవ్ కూర్చొని తినగల కెపాసిటీ ఉన్న రెస్టారెంట్ ఇది. అయితే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టోటల్గా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. కనీసం ఒక 300 అబోవ్ వెరైటీస్ ఉండొచ్చు. అయితే ఈ బఫెట్ ప్రైస్ 2000 రూపీస్ ఇంచుమించు. మేమైతే తెలియక మిస్ అయిపోయాము. ఒకవేళ మీరు వెళ్తే మాత్రం మిస్ అవ్వద్దు, అన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఈ తర్వాత పియానో బార్, ఇది ఒక డిఫరెంట్ క్లాసిక్ బార్ ఇది. సో రిచ్ బార్ అనమాట. సో సమ్ ఫ్యూ పీపుల్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కంప్లీట్గా ఇప్పుడు దాకా షిఫ్ట్ సిరీస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే వెళ్ళబోయే ఫిన్లాండ్కి చాలా దగ్గరికి వస్తుంది. సో ఇంకా దగ్గరికి వచ్చే ఐలాండ్స్ని చూస్తూ ఇంకా టైం స్పెండ్ చేస్తూ ఆల్రెడీ జర్నీ మొత్తం కూడా ఫినిష్ చేసాం. సో ఇప్పటి నుంచి ఫిన్లాండ్ సిరీస్ మొదలవుద్ది. సో ఫిన్లాండ్లో ఒక విలేజ్ తుర్కుకి మేము రీచ్ అయ్యాం. సో తుర్కులో కొన్ని ప్లేసెస్ చూసుకొని నెక్స్ట్ ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకికి వెళ్ళబోతున్నాం. సో మరి చాలా మంచి మంచి వీడియోస్ ఉండబోతున్నాయి. చూసారా ఆ కార్గో, షిప్ కార్గో ఏవైతే ప్యాసింజర్స్ సంబంధించిన కార్స్ అన్నీ కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. సో మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.